దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. చూడండి దేవుని వాక్యాన్ని. ఒక మనిషి డబ్బు లేక బలహీనమైతే మరలా డబ్బు సంపాదించుకోవచ్చు. ఆరోగ్యంలో బలహీనమైతే మరలా రికవర్ అవ్వచ్చు. అలాగే విశ్వాసమందు మనం బలహీనమైతే అన్ని విషయాల్లో మనం బలహీనమవుతాం. అపవాది వాడే అతి ముఖ్యమైన ఆయుధాల్లో మన విశ్వాసాన్ని దొంగిలించటం లేదా బలహీనపరచటం అనేది ప్రధానమైన ఆయుధం. ఆదాము అవ్వలు యాక్చువల్గా దేవుడు ఒక మాట చెప్పాడు, అపవాది ఒక మాట చెప్పాడు. దేవుడు ఏమన్నాడు? పండు తింటే చనిపోతారు అన్నాడు. అపవాది ఏమన్నాడు? పండు తింటే చావరు, దేవదూతల వలె అవుతారు అన్నాడు. అయితే ఇప్పుడు తినకూడదు అనేది ఒక విశ్వాసం, తినాలి అనేది విశ్వాసం. ఇప్పుడు ఏ విశ్వాసానికి వీరు తలొగ్గారు? దేవుని విశ్వాసానికి తగలొక్కకుండా అపవాది యొక్క విశ్వాసానికి తలొగ్గారు కదా. సో అప్పుడేమైంది? విశ్వాసమందు వాళ్ళని ఏం చేశాడు? అపవాది బలహీనం చేశాడు. అప్పుడు అన్ని విషయాలు బలహీనమైపోయారు. సో ఇక్కడ వాళ్ళు శరీర ప్రకారంగా చూసుకుంటే, అంటే సపోజ్ అండి, మన దగ్గర అంత ధనం లేదు, మన దగ్గర అంత స్తోమత లేదు, కానీ దేవుని వాగ్దానం ఏమో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తానని హై లెవెల్లో చెప్తున్నాడు. కానీ మనకై మనం ఊహించుకుంటేనే అది ఇంపాసిబుల్. మరి ఎలా? ఇక్కడ అదే సిచ్యువేషన్ వచ్చింది అబ్రహాంకు. అబ్రహాము వాళ్ళని చూసుకుంటే ఆయన ఒక 100, ఈయన ఒక 90 ఏళ్ళు. వాళ్ళ శరీరాలు చూసుకుంటే, వాళ్ళ సామర్థ్యం చూసుకుంటే, అంటే మన దాంతో మనం పోల్చుకుంటే, మన స్తోమతతో, మనకున్న ధనముతో, మనకున్న బలముతో, మనకున్న ఆరోగ్యంతో మనం పోల్చుకుంటే దేవుడు చెప్పే వాగ్దానం ఇన్హెరిట్ చేసుకోవటం అనేది అసాధ్యం. కానీ వారి దేహాలను చూసుకుంటే వారు విశ్వాసం ముందు బలహీనం అయిపోతారు. వారి దేహాల వైపు చూడలా, వారు దేవుని వైపు చూశారు. నిజమే, మేము బలహీనలమే, కానీ ఆలోచించారంట. కానీ విశ్వాసాన్ని కోల్పోవాలి. దేవుడు వాగ్దానాన్ని ఎక్కడ అపనమ్మిక చేయలే. సేమ్ ఇదే మనం మన జీవితానికి అన్వయించుకోవాలండి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్క అవస్థత డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటాయి ఒక్కొక్కటి. అయితే ఒకటేంటంటే, మన దృష్టితో మనం చూస్తే మనం బలహీనమే. మన అవసరతలు మనకున్నది పోలిస్తే అది చాలా అల్పంగానే ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఉంటుంది, విశ్వాసం ముందు మనం బలహీనం కాకుండా దేవుని వాగ్దానాన్ని గురించి మనం సందేహించకుండా ఉంటే గొప్ప కార్యాలను మనం చూస్తాం. అందుకే దేవుడు ఇవన్నీ దృష్టాంతములుగా అబ్రహాం జీవితాన్ని మనం ఎదుట పెట్టి మనకి నేర్పిస్తూ ఉన్నాడు అన్నమాట. సో మనకై మనం చూసుకుంటే మనం వెరీ లిటిల్, బట్ మనం దేవుని వైపు చూస్తే, దేవుని హస్తాన్ని చూస్తే గొప్పవారం అవుతాం, ఆశ్రదించబడతాం, మేలు పొందుకుంటాం. సో అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసాన్ని ఎందు బలహీనలము కాకూడదు. అదొక్కటి మనం జాగ్రత్త పరుచుకుంటే మనం అన్ని విషయాల్లో కూడా బలవంతులుగా ఉంటాం. అన్ని విషయాల్లో దేవుని కార్యాలని మన జీవితాల్లో అనుభవిస్తాం. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.